హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారో బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ గురించి, సో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట. ఎట్టకెళ్ళకి మనకైతే నోటిఫికేషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇందాకే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 5th రోజున. ఇందాక నేను వెబ్సైట్లో చెక్ చేయడానికి వచ్చాను. సో వచ్చి రాగానే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అందరికైతే గుడ్ న్యూస్. వెంటనే వీడియో పాజ్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్గా మోర్ కౌన్సిలింగ్ రిగార్డింగ్ కొరికి. అండ్ ఇక్కడ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి, మనకి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు అయితే కిందకైతే స్క్రోల్ చేయండి, మనకి స్క్రోల్ చేస్తే ఇంపార్టెంట్ డేట్స్ వస్తాయంట అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఫస్ట్ కావాల్సింది ఇంపార్టెంట్ డేట్స్. మనకి బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ తెలంగాణలో వచ్చేసి ఎప్పుడు వచ్చింది అంటే ఈరోజు. సో మరీ చెప్తున్నాను, నేను ఇంత సింపుల్గా చెప్తున్నానంటే మీరు ఏదో అనుకోవద్దు. ఇది ఇప్పటికి చాలా డేస్ అయింది, చాలా మంది చూస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు మనం. సో నిన్న కాల్ చేశాను, వాళ్ళు ఈ మధ్య చాలా టైం పట్టిద్ది అని చెప్పారు. వెంటనే మనకైతే యూనివర్సిటీ వాళ్ళు అయితే ఈరోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏమైందో ఏంటో నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కాల్ చేశాను వాళ్ళకి, ఏమైనా మిస్టేక్ జరిగినా ఏమైనా అయినా కానీ. మీరు ఇక్కడ చూసుకోండి, అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ ఈ మంత్ October 6th నుంచి, అంటే రేపు మార్నింగ్ 9 AM నుంచి మొదలుకొని అప్ టు 14th October 6 PM వరకు మీరు చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఒక 1 వీక్ అంటే 8 days ఇటు 4 అంతే, ఒక 1 వీక్ టైం అయితే ఇచ్చారు. ఈ 1 వీక్ లోపు మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంటనే వీడియో చూడగానే రిజిస్ట్రేషన్కి వైపు ఎవరు వెళ్ళకండి. ఒక్క మిస్టేక్ చేసినా మీకు ఓవరాల్ ఇయర్లో సీట్ రాదు. గుర్తుపెట్టుకోండి, నేను వీడియో చేస్తాను, అప్లికేషన్ వీడియో. ఇలాగే ఏమైందంటే మనకి ఏపీ వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారు, వెంటనే నోటిఫికేషన్ చూసేసి సో అప్లికేషన్ చేసుకున్నారు. చాలా మిస్టేక్ చేసినారు, చాలా మందికి సీట్స్ అనేవి రాకుండా కూడా అయిపోతున్నాయి. చాలా మంది వాళ్ళు స్టేటస్ చెక్ చేసుకున్న టైంలో అన్న మాది ఇది తప్పు పడింది, అది తప్పు పడింది, ఏం చేయమంటారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అందుకొరకు చెప్తున్నాను, ప్లీజ్ మీరు ఎట్లాంటి తప్పు చేయకండి. నేను అప్లికేషన్ వీడియో చేస్తాను ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. సో అది చూసి మీరు ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరు అప్లికేషన్ చేసుకుంటేనే మీకు సీట్ వస్తుంది. సో ఓకేనా, నేను పట్టి చెప్తాను మీకు. సో అండ్ ఇక్కడ చూసుకోండి, మనకి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ సో టు బి నోటిఫై లేటర్ అని చెప్పేసి అంటున్నారు. వెబ్ ఆప్షన్స్ కూడా ఇవన్నీ వచ్చేసి తర్వాత ఇన్ఫామ్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఓకేనా, మీరైతే ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తరచూ చూడండి ఇట్లాంటి అప్డేట్స్ కొరకి. అండ్ ఒక విషయం ఫ్రెండ్స్, మిగతా అంతా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇదన్నమాట విషయం. ఒకసారి మీరు ఫీ డీటెయిల్స్ కూడా చూసుకుందాం. సో అండ్ కట్ ఆఫ్ విషయం అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కట్ ఆఫ్ చూసుకోండి, 50th percentile ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ SC ST BC వాళ్ళకి 40th percentile అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ PWD క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో OC కేటగిరీలో వాళ్ళకు కూడా 45th percentile అనమాట. సో మీకు మీ యొక్క సీట్ అలాట్మెంట్స్ అనేవి పర్సెంటైల్ పైన ఆధారపడి ఉంటాయి, చూసుకోండి ఒకసారి. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే టైంలో చాలా జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. సో వన్స్ నేను మీకు ఇన్ఫామ్ చేసిన తర్వాతే, ఆ వీడియో చేసిన తర్వాత మీరైతే ఫర్దర్గా ప్రొసీడ్ అయితే అవ్వండి. ఇప్పుడు ఈ వీడియో చూసి ఇలానే ఉండాలి, మనకి టైం ఇంకా ఉంది. సో లాస్ట్ రోజు చేసుకున్నా కానీ మీ మెరిట్ పొజిషన్ మీకు ఎంత వచ్చిందో TSC ఎపిసెట్ ర్యాంక్ దాన్ని బేస్ చేసుకొని మీ మెరిట్ పొజిషన్ వస్తుంది. సో రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 2500 OC అండ్ BC వాళ్ళకి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2004 SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అనమాట. సో మీరు పేమెంట్ చేసే టైంలో ఈ అమౌంట్ అనేది దగ్గర పెట్టుకొని ఉండాలి. సో ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అనేసి అంటున్నారు. అంటే ఒక్కసారి పే చేస్తే ఇన్ కేస్ ఫెయిల్ అయిపోయినా పేమెంట్ అయిపోయింది కానీ ఫెయిల్ అయిపోయింది, సో అలాంటప్పుడు కూడా మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. సో మీరు సిగ్నల్ దగ్గర మీరు పే చేసుకోండి అండ్ రిఫ్రెష్ లాంటిది ఎలాంటిది చేయకండి, ఓకేనా. సర్టిఫికేట్స్ అయితే ఇవ్వన్నమాట, ఇవైతే దగ్గర పెట్టుకోండి. నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను. తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి ఈ ఎపిసెడ్ హాల్ టికెట్, తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి ఈ ఎపిసెడ్ ర్యాంక్ కార్డ్, ఇంటర్మీడియట్ మెమో 10th మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th and 10th స్టడీ సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఒరిజినల్ కావాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నట్టు. అండ్ OC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి EWS సర్టిఫికేట్ అండ్ బ్రిడ్జ్ కోర్స్. ఇన్ కేసు ఎవరైతే ఒకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళందరికీ సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ అయితే తప్పనిసరిగా కావాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి, ఆధార్ కార్డ్ అండ్ క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ స్పెసిమెన్ యొక్క అంటే క్యాండిడేట్ యొక్క సైన్ అనమాట. ఇవన్నీ అయితే తప్పకుండా మీరు పెట్టుకోండి మీ దగ్గర. సో నేనైతే మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఈ విషయం అయితే తప్పకుండా మీరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే చూద్దాం అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు PPSC అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్. ఎవరైతే
స్టూడెంట్స్ జేఎన్ఎం కంప్లీట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసుకోవాలి అనుకుంటే సో వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ 6th అక్టోబర్ నుంచి అప్ టు 14th అక్టోబర్ వరకు చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. నేను అప్లికేషన్ వీడియో చేస్తాను సో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి. సో యాజ్ ఇట్ ఈస్గా మీరైతే అది ఫాలో అవ్వండి. అండ్ ఇప్పటివరకు మనం ప్రాస్పెక్ట్ చూసాం కదా. డైరెక్ట్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ కేఎన్ఆర్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే మనకైతే ఇలాగ వస్తుంది అనమాట. నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్. సో ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మ్స్ ఆర్ ఆన్లైన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఏపీ సెట్ 2024 క్వాలిఫైడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అనేసి ఇచ్చారు ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 చెప్పేసి. సో నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో మనకి ఇందాక చూసాం ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి. సో ఆల్రెడీ చూసాం కదా. సో నో ప్రాబ్లం. ఇదన్నమాట ఫ్రెండ్స్. నేనైతే వన్స్ అప్లికేషన్ వీడియో చేస్తాను. సో చేసిన తర్వాత మనమైతే మిగతా అంతా ప్రొసీడ్ క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ విషయాన్ని అంతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.